ఈ రోజుల్లో ఇంటర్నెట్లో దొరికే న్యూస్లు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఇంటర్నెట్లో రాసే అడ్డమైన ఆర్టికల్స్ చదివి మీరు ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకోకండి. తీసుకుంటే నాలాగే ఇబ్బంది పడతారు. నాలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్ సారాంశం ఏంటంటే, పిహెచ్డి సీట్లు అనేవి ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఆపేస్తున్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగవు ఈ అకాడమిక్ ఇయర్కి, కొన్ని అవకతవకలు జరగడం వల్ల ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి ఆర్టికల్లో రాసి ఉన్నారు. సో నేనేంటి, నాకు ఆల్రెడీ పిహెచ్డికి ఎంట్రన్స్ టెస్ట్ రాశాను, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోయినాయి. నాకు 3rd ర్యాంక్ వచ్చింది పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో. సో 3rd ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ సీట్ అనేది 99% ఛాన్సెస్ ఉన్నాయి సీట్ రావడానికి. కానీ నేనేంటి, ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఆగిపోయాయి అనే భ్రమలో ఈ ఆర్టికల్ని నమ్మేసి నేను సైకాలజీకి జాయిన్ అయిపోయాను. నేను సైకాలజీకి రాశాను, ఎల్ఎల్బి రాశాను అండ్ పిహెచ్డికి రాశాను. 3 మంచి ర్యాంకులు వచ్చినాయి, 3టికి సీట్ వస్తుంది. సో సైకాలజీ ముందు తెలిసిపోయింది కాబట్టి సైకాలజీ జాయిన్ అయిపోయాను. ఇప్పుడేమో పిహెచ్డి కూడా జరుగుతుందని చెప్పి ఈరోజు న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పిహెచ్డి అనేది టాప్